రే ఆగరా, కారిడార్లో చూశాను, కారులో ఎవరితోనో ఉన్నావు. అది మీకంటే పెద్దవాళ్ళ ఉంది, పైగా మీ ఇద్దరు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి మ్యాటర్? అలా షీజ్ ఎ మేల్, ఆర్ ఇన్ ఎ కూగర్ రిలేషన్. మీ జంజీ ఎవరు మానవులు వాడుకునే భాష మాట్లాడరా? ఏంటది? ఏదో కొరియన్ సినిమా సబ్ టైటిల్ లేకుండా చూసినట్టుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు మాలాంటి వాళ్ళకి. మిల్ఫ్ అంటే పిల్లలున్నావు, పెళ్ళైన ఆవిడ, కాకపోతే ఈవిడ డివోర్సీ. మనకంటే పెద్ద ఆవిడ యంగ్స్టర్స్తో రిలేషన్లో ఉంటే వాళ్ళని కూగర్ అంటారు. ఒరే, ఇన్ని దిక్కుమాలిన రిలేషన్లు పెట్టుకుంటే నీకు పెళ్ళి ఎలా అవుతుందిరా? పెళ్ళిళ్ళు అవి చాలా కాంప్లికేటెడ్ రిలేషన్ అనియా. నీకు ఈ మధ్యన జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్తా చూడు. సిబిల్ స్కోర్ బాగాలేదని, పెళ్లిలో ఫ్రెండ్స్ తాగేసి గొడవ చేశారని, ఏదో ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేశాడని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది అమ్మాయిలు. పెళ్ళయ్యాక మొగుడు డబ్బులతో యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేసి వదిలేసిన వాళ్ళు కొంతమంది, గవర్నమెంట్ జాబ్ వచ్చాక వదిలేసిన వాళ్ళు కొంతమంది, బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిన వాళ్ళు కొంతమంది. ఇంకా ఫేక్ కేసులు 498 సెక్షన్లో అయితే భయంకరంగా పెడుతున్నారు. ఈ మధ్యన యాలిమనీ పెద్ద స్టార్టప్ బిజినెస్ అయిపోయింది ఇండియాలో. ఇవాళ పొద్దున్నే తెలిసింది, ఢిల్లీలో ఇంకోటి చచ్చిపోయాడు అంట. మనశ్శాంతి లేకుండా ఎందుకని అవన్నీ. రేపు పొద్దున్న నీకు మనసు మారి వయసు అయిపోయాక పెళ్లి చేసుకుందాం అన్న పిల్లలు పుట్టర్రా. అందుకే స్పర్మ్ అది ఫ్రీజ్ చేసుకున్నాను. పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు అప్పుడు ప్లాన్ చేసుకుంటలే. స్పర్మ్ ఫ్రీజ్ చేసావా? అదేనా ఐస్ క్రీమారా?